ఆ పరిశుద్ధ గ్రంథాల్లో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం. పోయిన వారం కూడా ఈ వాక్యం మనం మూలవాక్యంగా తీసుకున్నాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించుకున్న నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో కేవలం నీ కృపే తండ్రి. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం మట్టి పురుగుల కంటే హీనులైన మీరు మాకు అనుగ్రహించి దేవనైన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారయ్యా, స్తోత్రం. కొద్ది నిమిషాలు ప్రభువా మీ వాక్యం వినదలుచుకుని మీ ఎదుట మేము సిద్ధపడి ఉండగా చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే గనుక తండ్రి ఆత్మయ్య మాలో నుంచి మాట్లాడుచున్నారు, కానీ మాట్లాడేది మేము కాదని మేము విశ్వసిస్తున్నాం. వాక్శక్తిని అనుగ్రహించండి తండ్రి. ఆత్మ చెప్తున్న మాటలు చెవులు కలిగిన వాడు వినున్నట్లుగా మీరు కృప దయచేయమని వేడుకొనుచున్నాం. యేసుక్రీస్తు రక్తం మా మీద ప్రోక్షించుకొనుచున్నాం. ప్రతి విధమైన సాతాను శక్తుల ప్రభావం, అడ్డంకుల ప్రభావం యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మూలవాక్యంలో ఉన్న మాట అండి, నా నిమిత్తము నేను నిర్మించుకున్నా. ఎంత మంచి మాట అండి అది. ఆయన దేవుడు, మనము మట్టి. ఆయన అంటారు అక్కడ, నా నిమిత్తం ఈ మట్టిని ఆయన జనులుగా చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు అని అంటే ఆయన స్తోత్రమును ప్రచురపరచుట కొరకు. ప్రచురపరచాలి అని అంటే ఆయన ఏంటో మనకు తెలియాలి కదా. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు, భార్య భర్త గురించి చెప్పాలి అని అంటే భర్త ఏంటో తెలియాలి ఆవిడికి. భర్త గారు భార్య గురించి చెప్పాలంటే ఆ భార్య ఏంటో, సుగుణాలు ఏంటో తెలియాలి ఆయనకి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కొరకు నిర్మించబడిన జనాంగంగా ఆయన స్తోత్ర రూపాన్ని మనం ప్రచురపరచాలి అని అంటే తండ్రి అయిన దేవుని యొక్క గుణలక్షణాలు, కుమారుని యొక్క స్వభావము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సుగుణాలు మనకేంటో తెలియాలి. ఏవి తెలియకుండా మనం కూరలో ఉప్పు ఉందా, కారం ఉందా, లేకపోతే మసాలా ఉందా తెలియకుండా కూర బాగుంది అని అన్నాము అని అంటే అది ఒకంత హాస్యాస్పదం అవుతుంది. దేవుడు ఎందరికో లేని కృప మనకు అనుగ్రహించి ఆయన నామంలో ఉన్న శక్తి ఏంటి. అలాగే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంటుంది. గత వారం మనం ధ్యానించిందే, ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం. ఎందుకు తీసుకొచ్చాడు మనల్ని? చీకటిలో నుంచి, పాపంలో నుండి, దోషంలో నుండి, దౌర్భాగ్యంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఆయన గుణాతిశయములను ప్రచురపరచాలి. ఆయన చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చాడు. మంచిదే, బాప్తిజం తీసుకున్నాం, మారు మనసు పొందుకున్నాం, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, అన్నీ ఉన్నాయి, మంచిదే. ఆయన గుణాతిశయాలు మనకేమన్నా తెలుసా? ఆ ప్రయత్నమే యేసుక్రీస్తు యొక్క నామాలు మనం ఆయన గుణాతిశయాలు ఏంటో తెలుసుకుని రాజులైన యాజక సమూహంగా మనం ఉండాలి. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు నామము ఉచ్చరించుట వలన, యేసుక్రీస్తు నామం పలుకుట వలన, యేసుక్రీస్తు నామంలోని గుణాతిశయములను ప్రచురపరుచుట వలన మన ఇంట్లోనే కానీ, మన బయటే కానీ, మన వర్క్ స్పాట్లో కానీ, ఎక్కడైనా కానీ యేసు రక్తం లేకపోతే యేసయ్య అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా అని అంటూ ఉంటే, ఆయన శక్తి మనలో అభివృద్ధి చెందుతూ ఉంటే సాతాను తంత్రాలను మనం ఎదిరించగలిగిన వారిగా, జయించగలిగిన వారిగా, సాతాను తల చితక త్రొక్కగలిగిన వారిగా మనం ఉంటాం. ఆయన గుణం ఏంటో తెలుసుకుని స్తుతించినప్పుడు ఆయన అంటారు, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 22:3లో ఉంటుంది, ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడిగా ఉంటాడు. ఇశ్రాయేలీయులు అని అంటే ఆత్మీయ ఇశ్రాయేలీయులు మనమే. మనం చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడిగా ఉంటాడు. ఆయన నామాలు తెలుసుకుని, ఆయన గుణలక్షణాలు ఎరిగి, ఆ గుణలక్షణాల ప్రకారం హృదయాంతరంగాల్లో నుండి ఆయనకు స్తోత్రము మనం చెల్లిస్తున్నప్పుడు ఆయనకు ఒక సింహాసనం నువ్వు కడుతున్నావు. అంటే నువ్వు నడుచుకుంటా, ఒకవేళ కారు తోలుతానే నువ్వు ఆయన గుణలక్షణాలను స్తుతిస్తూ ఉంటే ఆయన సింహాసనం నీ వెంటే వస్తూ ఉంటుంది.
ఒక ఆవిడికి డెలివరీ అవ్వక ఒక బిడ్డ లోపల చనిపోయాడు. ఆపరేషన్ చేసేసి తీయాలి, లేదంటే తల్లి బిడ్డకి ఇద్దరికి ఇబ్బంది కలుగుతుందని ఒక హాస్పిటల్లో ఉన్న మంచి లేడీ డాక్టర్ ఆవిడ ఏలూరులో. ఆ లేడీ డాక్టర్ గారు మొత్తం రిపోర్ట్ ఇచ్చేసింది, ఆపరేషన్ చేసేసేయాలి, చేయకపోతే తల్లి బిడ్డకి ఇద్దరికి అపాయం వస్తుంది, బిడ్డ ఆల్రెడీ చచ్చిపోయిందని. ఆవిడ అక్కడ పెంతెకోస్తు చర్చ్ అని రైల్వే స్టేషన్ దగ్గర దేవసహాయం పాస్టర్ గారి దగ్గర చర్చికి వెళ్తారు. ఆ పాస్టర్ గారికి చెప్పారు. ఆ పాస్టర్ గారికి చెప్పిన తర్వాత అక్కడికి అందుబాటులో ఉన్న సంఘస్థులందరినీ సంఘానికి పిలిచి వారు చేసిన పని ఏంటి అని అంటే, యేసుక్రీస్తు నామాలు, వారికి తెలిసినన్ని నామములు దేవుని దగ్గర వల్లిస్తూ స్తుతిస్తూ కన్నీరు కార్చి దేవుని యొక్క సింహాసనం ఆ పాదపీఠాన్ని వారు కన్నీళ్లతో కడుగుతున్నప్పుడు, వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళ ప్రార్థన అయ్యేసరికి బహుశా వీళ్ళు 3 గంటల ప్రార్థన అనుకున్నారు. 1.5 గంటల ప్రార్థన అయినా అక్కడి నుంచి ఏ ఫోను రాలా. 2 గంటల ప్రార్థన అయిపోయింది. 2 గంటల 45 నిమిషాలు ప్రార్థన అయిపోయింది. ఇక 5 నిమిషాల్లో 3 గంటల ప్రార్థన అయిపోతుంది అనగా అక్కడి నుంచి వచ్చిన కబురు ఏంటంటే, ఆ అమ్మాయి సుఖప్రసవం చెందింది, ఆ బిడ్డ సజీవంగా ఉన్నాడు. దేవుని నామములో ఉన్న శక్తి చనిపోయిన వారిని సహితం బ్రతికించింది. ఇది ఏలూరులో జరిగిందండి. ఇది అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని నామాలు ఆ అర్థం తెలుసుకుని దేవుడిని స్తుతిస్తావో తప్పకుండా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. సాతాను తల చితక త్రొక్కుతాడు. ఆవిడ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇప్పటికీ పేరుగాంచిన డాక్టర్మ్మ గారు. ఆవిడ ఆశ్చర్యపోయింది, విస్తుపోయింది. దేవుని యొక్క శక్తి ఆశ్చర్యకార్యాలను చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప దేవుని యొక్క నామాలు తెలుసుకోవటానికి దేవుడిచ్చిన కృపకే దేవుడిని స్తుతిస్తున్నాను. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 11వ వచనం. ఏంటి 9? చూడండి, ఆయన నామము ప్రభావము కలిగినది అని ఉంటుంది. ఆయన నామము ప్రభావము కలిగినది. యెహోవా యందంతటా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం కలిగింది. క్షమించండి, ప్రభావము కలిగింది. దేవుని నామము ప్రభావము కలిగింది. ఆ ప్రభావం ఏంటో మనం తెలుసుకున్నాం. ఆ ఏలూరులో ఉన్న దేవసహాయం పాస్టర్ గారు తెలుసుకున్నారు, సంఘస్థులందరూ తెలుసుకున్నారు. ప్రార్థన చేయగా ప్రభావం ఏంటో కనపడింది. ఇప్పుడు ఇక్కడ ఉండి ఈ రోజున మనం ఆ ప్రభావాన్ని గురించి కూడా మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే మన దేవుడు పక్షపాతం లేని దేవుడు. వారికే కాదు ఎవరికైనా ఆయన కార్యమును జరిగించు దేవుడు. ఒకసారి యోహాను గారు పేతురు గారు ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళారు 3 గంటల సమయంలో. ఈ మధ్యన కూడా మనం ప్రస్తావించుకున్నాం. శృంగారం అనబడు దేవాలయము, అదొక గేటు. అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ఉన్న భిక్షగానితో చెప్తున్నారు ఏమని, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మా దగ్గర వెండి బంగారములు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. మా దగ్గర లేవు కానీ యేసు వారు ఏం కలిగి ఉన్నారు? యేసు నామము కలిగి ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి కొద్దిగా స్ట్రెస్ చేసి ఆ వచనాన్ని మనం మా దగ్గర వెండి లేదబ్బా, బంగారం లేదు, మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాం. ఏముందంటే వాళ్ళ దగ్గర యేసు నామం. వెండి బంగారం ఆ కుంటివానికి కాళ్ళు తేలేవు, కానీ వీళ్ళ దగ్గర ఉన్నది కాళ్ళు తేగలిగిన బలమైన ప్రభావము కలిగిన యేసుక్రీస్తు నామం ఉంది. అంటే ఇప్పుడు యేసు నామం మనకున్న ఆస్తి బంగారాలు భూములు అవి ఇవి వీటన్నిటికంటే ప్రభావం కలిగినది, బలమైనది. ఆ నామాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆ నామము గొప్ప నామము. ఆ 52వ కీర్తన 9వ వచనంలో కూడా ఉంటుంది. ఆ నామము ఉన్నతమైన నామం, ఉత్తమమైన నామం. ఆ నామం గురించి, దేవుని యొక్క నామం గురించి 52వ కీర్తన 9వ వచనం ఒకసారి చూడండి. 52:9. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషం అంటే 52:9. నీవు దాన్ని నెరవేర్చుతూ గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైన నామం. ఆ నామం ప్రభావం కలిగిందే కాదు, ఎలాంటిదట? ఉత్తమమైన నామం. కాబట్టి ఈ నామమును తెలుసుకొనుట అనేది మనకు చాలా 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 అవసరం. పోయిన వారం కూడా చెప్పాను, మరొకసారి నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దండి.
మన స్తోత్రం 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 లేకపోతే హల్లెలూయా 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 యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం ఇవి నోటి ద్వారా వల్లించుట వలన ఏమీ రాదు, ఏమీ జరగదు. దాని యొక్క శక్తి ఇప్పుడు నువ్వు యేసు రక్తం అంటున్నప్పుడు ఆ యేసు రక్తంలో ఏముందో ఆ శక్తి మన హృదయంలో ఎరిగి ఆ హృదయంలో ఎరిగిన దానిని నోటితో మాట్లాడినప్పుడు మన మాట బలమైనదే. అపవాది పారిపోతాడండి, మన ఎదురుగా ఉండలేడు. అపవాదే ఉండకపోతే పిచ్చి పిచ్చి దురాత్మలు ఎక్కడ ఉంటాయి? ఎందుకంటే ఇది ప్రభావం కలిగిన నామము, ఉన్నతమైన నామము. 116వ కీర్తన 12వ వచనం 13వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. 116వ కీర్తన ఏమి చెల్లిస్తాను? రక్షణ పాత్రను చేతబట్టుకుని యెహోవా నామమున రక్షణ పాత్ర పట్టుకుని మనం ఏం చెప్తామంటే, ప్రభువా నీవు చేసిన ఉపకారములకు నేనేం చెల్లిస్తాను ప్రభువా, నా రక్షణ పాత్రను పట్టుకుని నిన్ను స్తుతిస్తానని. అంటే అక్కడ స్తుతిస్తానని కాదు చెప్పింది, యెహోవా నామమున, యేసుక్రీస్తు నామమున. ఆ నామమున మనం ప్రార్థన, ఆ నామమున మనం స్తుతి చేయగలగాలి. పోయిన వారం కూడా మనం ధ్యానించుకున్నాం జకర్యా 10:12లో ఆయన నామమును స్మరిస్తూ వారు వ్యవహరిస్తారు. ఏమండి అది ఉందా? వారి నామమును స్మరిస్తూ వారు వ్యవహరిస్తారు. ఆ నామాన్ని స్మరిస్తూ ప్రార్థన చేయాలి. అది ప్రభావం కలిగిన నామము, అది ఉన్నతమైన నామము. ఆ నామం చేదును స్మరించుచు వ్యవహరిస్తారు, స్మరిస్తారు. స్మరించుట వలన బలశాలులం అయిపోతాం. దేవునికి స్తోత్రం. 29వ కీర్తన 2వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 29వ కీర్తన 2వ వచనం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించాలి. దేవుడు ఆజ్ఞ ఇది. చాలామంది ఏమనుకుంటారంటే 10 ఆజ్ఞలే ఆజ్ఞలు, లేదు కొత్త నిబంధన భక్తులు కనుక కృపాయుగంలో ఉన్నాం కనుక 2 ఆజ్ఞలే కాబట్టి చాలు అనుకుంటారు. యెహోవాకు చెందవలసిన ప్రభావము మనం ఆరోపించాలి. ఆరోపించట్లేదు అని అంటే నువ్వు స్తుతి చెల్లించినట్టే కాదు. ఏదో పావు గంట పాటలు పాడేసి చప్పలు కొట్టి చేతులు ఎత్తేసి లేకపోతే ఇంకోటి అయిపోయి కూర్చుంటే అది కాదు. అది కొద్దిగా లోతులోకి వెళ్దాం. దేవుని కృపలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అవకాశాన్ని బట్టి మనం దాని యొక్క అర్థం తెలుసుకోవాలని నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుని యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. తర్వాత 92వ కీర్తన 2వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. 92వ కీర్తన 2వ వచనం. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఆరోపించుట మంచిది, కీర్తించుట మంచిది. అది ప్రభావం కలిగింది, అది ఉన్నతమైనది. దేవునికి రక్షణ పాత్రను పట్టుకుని ప్రార్థన చేయటం మంచిది. ఇవన్నీ జరగటం వల్ల ఏం జరుగుతుంది పాస్టర్ గారు? ఈ నామం బాగానే ఉంది, ఆయన నామం ప్రభావం కలిగిందే. స్తుతి సింహాసనం మనం ఆయనకి వేస్తాము, తరువాత ఉన్నతమైనది, ఆ నామమున ప్రార్థన చేస్తాము, ఆరోపిస్తాము, స్తుతి చేయుట మంచిది. వీటి వలన ఏం జరుగుతుంది అనేది కొన్ని మాటలు చూసుకుని ఆయన ఉన్న ఒక మాట లేకపోతే 2 మాటలు ఏంటనేది ఈ తరగతిలో మనం నేర్చుకుందామంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఆ ఉన్నతమైన నామం, ఆ ప్రభావం కలిగిన నామం, ఆ నామమును ప్రార్థిస్తే, ఆయనకు చెందవలసినది మనం ఆరోపిస్తే, ఆయన స్తుతించడం మంచిదైతే ఏం జరుగుతుంది? నీ క్రియలు నేను ఎరుగుతానమ్మా. నీకున్న శక్తి కొద్దిగానే నీ వాక్యాన్ని గైకొని దేవునికి స్తోత్రం. నీవు నా నామమును ఎరుగననలేదు, ఆ నామం ప్రభావాన్ని నువ్వు కాదనలేదు, ఆ నామం యొక్క ఉన్నతమైన స్థానాన్ని నువ్వు కాదనలేదు, ఆ నామమును ప్రార్థన చేయటం నువ్వు కాదనలేదు, ఆ నామమునకు చెందవలసిన మహిమను ఆరోపిస్తున్నావు. ఇది మంచిదైంది. దీని వలన ఏం జరుగుతుందట? చదువుదాం. నీ ఎదుట తలుపు తెరుస్తాను నేను. దేవునికి స్తోత్రం. చాలు దాని ఒక తలుపు తెరుస్తాను. అది ఆశీర్వాదం తలుపు అవ్వచ్చు, ఆరోగ్యపు తలుపు అవ్వచ్చు, లేకపోతే కష్ట నష్టాల నుంచి వెలుగు బయటకు వచ్చేది తలుపు అవ్వచ్చు, లేకపోతే కుదరని రోగాలను స్వస్థపరిచే తలుపు అవ్వచ్చు. ఏ తలుపు అయినా కానీ నువ్వు ఆ నామానికి చెందవలసిన మహిమ నువ్వు చెందించినప్పుడు, ఆ నామాన్ని నువ్వు ఉన్నతముగా నువ్వు లెక్కించినప్పుడు, ఆ నామములు స్తుతి చేయుట నీకు మంచిదైనప్పుడు, ప్రయోజనంగా నువ్వు ఎంచుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది, నేను నీ ముందున్న ఒక తలుపు తెరుస్తాను, దానిని ఎవ్వడు ఎన్నడూ వేయుడిక. ఆయన తీశాడంటే ఎవ్వడు వేసే ప్రసక్తే లేదు. ఇది ఎలా జరుగుతుంది? యేసయ్య నామం,
ఆ నామం ఏంటో నీకు తెలియాలి. తండ్రి కుమార పరిశుద్ధ యెహోవా నామం. మరలా యేసయ్య నామం అంటే ఇది కొత్త డినామినేషన్ కాదండి. యేసుక్రీస్తు యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామం, ఆ త్రియేక దేవుని యొక్క నామం ఉన్నతమైన నామం, యథార్థమైన నామం, ప్రభావం కలిగిన నామం. అది అక్కడ నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆ నామము నాకు తెలుసు, అక్కడ ఉన్నమాట అదే కదండి. నువ్వు నామమును ఎరుగననలేదు, తెలియదు అనలేదు, నువ్వు నీకు తెలుసు. తెలుసుకోవాలంటే దేవుని మహాకృప, దేవుడిచ్చిన అవకాశమే ఇది మనకు. ఎందరికో లేని భాగ్యం, ఎన్నిక లేని మనకి ఎంతమంది ఉన్నామండి? కాన్ఫరెన్స్లో ఒక 4 ఉన్నారు, ఇక్కడ ఒక 5 ఉన్నాం. ఈ 9 మందినే దేవుడు ప్రేమించి, మరొకటి తలుపు తీయటం తలుపు మూయకపోవటం ఒకటి. రెండవది యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం. ఆ దేవుణ్ణి మహిమపరిస్తే, ఆ దేవునికి చెందవలసింది ఆరోపిస్తే, ఆ ఉన్నతమైనదని గ్రహిస్తే, అన్ని నామముల కన్నా పైనామని ఆ దేవుని నామమును ఎరిగితే తలుపు తీస్తారు. రెండవది బూదిగంత వాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. లేడు వంగాలి. దేవుడు చెప్తున్నాడు, నా వైపు చూసి మీరు రక్షణ. దీనికి సమాధానంగా ఉన్న మాట రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఏంటి ఆయన వైపు చూస్తే మనకు జరిగేది? నా వైపు చూచి రక్షణ పొందాలి. ఆయన వైపు చూస్తే కనపడడు కదా. ఆత్మ అయిన దేవుడు ఎప్పుడు కనపడాలి? ఆయన వైపు చూడాలంటే ఏం చూడాలి? రోమపత్రిక 10:13. ఎందుకనగా దేవునికి స్తోత్రం, ఆ నామమును బట్టి ఆయన వైపు చూడడం అంటే ఆయన వైపు ప్రార్థన చేస్తే రక్షించబడతారు. ఆయన దగ్గర రక్షణ దొరుకుతుంది. మొదటిది, నువ్వు ఆయన నామమును నువ్వు ఎరుగననలేదు. నాకు తెలుసయా నీ నామం ఏంటో అని నువ్వు అన్నావు కాబట్టి, అన్న మాటను బట్టి తలుపు తీస్తా అన్నాడు. ఆశీర్వాదం. చుట్టూ తలుపులు మూసుకుపోవచ్చు, ఆ తలుపు మాత్రం నీకు తెలుసు అన్నా కాబట్టి తీసేస్తాడు. నీకున్న బలం కొద్దిగానే అక్కడ ఉంటుంది. నీకున్న బలం కొంచెమే, నీ జ్ఞానం కొద్దిగానే. నీకు బైబుల్ తెలీదు, ప్రార్థన తెలీదు, స్తుతి తెలీదు, లేకపోతే నువ్వు పెద్ద క్రైస్తవుడు కాదు, నీకు ఏదేదో వాదన లేవు, ఏమీ లేవు, నీకున్న జ్ఞానం కొద్దిగానే. కానీ ఒకటి ఉంది, అదేంటి అని అంటే, నీ నామం నాకు, నా దేవుని నామం నాకు తెలియదు అని నువ్వు అనలేదు. తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఆశీర్వాదం తలుపు తెరుస్తాను, రక్షణ ఇస్తాను. మూడవది ఏం తెలుస్తుంది? మార్కు సువార్త 16వ అధ్యాయము 16, 17, 18 వచనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. నమ్మి బాప్తిస్మము పొందువారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి. ఏమనగా అది నా నామమున ఏం వెళ్ళగొడతారండి? దెయ్యాలు వెళ్ళగొడతారు. ఒకటి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని నాకు తెలిసింది, యేసుక్రీస్తు అంటే రక్షకుడని, అభిషక్తుడని నాకు తెలిసింది. దానివల్ల దెయ్యాలు వెళ్ళిపోతాయా? ఏమండి, దెయ్యాలు వెళ్ళిపోతాయా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. అమ్మ జాగ్రత్తగా వినడమ్మ, చాలా ముఖ్యమైన మాట ఇది. నా నామమున మీరు దెయ్యాలు వెళ్ళగొడతారు. ఏ నామం అది? యేసు ప్రభు అని చెప్తే తెలిసిపోతే వెళ్ళిపోతుందా దెయ్యం? 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, మంచిదే. ఓరే, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. మృతం దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. యేసుక్రీస్తు దేవుడని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. మరి ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో మాట తీసేద్దామా? ఆయన నామం ఏంటో మనకు తెలియాలి. యేసుక్రీస్తు దేవుడని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, దెయ్యాలు కూడా వణుకుతున్నాయి. దెయ్యాలు పారిపోవాలి అని అంటే నీకు మరికొంచెం ఆ దెయ్యాల కంటే ఒక అడుగు ఏంటి అని అంటే ఆయన నామం తెలియాలి. ఆ నామంలో నీకు విశ్వాసం ఉండాలి. ఆయన పేరేంటి, ఆయన గుణం ఏంటి, ఆయన ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, ఆయన ఎలాంటి వాడు, ఎలా వచ్చాడు భూమి మీదకి, ఎందుకు వచ్చాడు భూమి మీదకి, ఎందుకు మన కొరకు ప్రాణం, ఇవేవి తెలియకుండా ఏసు తెలుసు నాకు, ఏ దెయ్యం వెళ్ళిపో అంటే అప్పుడు ఆ దెయ్యం అంటది, నాకు తెలుసు అబ్బా నీకంటే ముందే అంటది. అక్కడ మార్కు సువార్తలో యేసుక్రీస్తు నా నామమున మీరు దెయ్యములను, ఆ నామం అనేది ఏంటో మనకు తెలియాలి. మొదటిది, ఆయనను మనం ఉన్నతమైన వానిగా, ప్రభావం కలిగిన నామముగా, నామమున ప్రార్థన చేస్తూ ఆ నామమునకు చెందవలసిన
మహిమ ఆరోపిస్తూ ఆయనను స్తుతించడం మంచిదైనప్పుడు ద్వారాలు తెరవబడతాయి, రక్షణ కలుగుతుంది. ఆ నామం ఏంటో తెలిసినప్పుడు దెయ్యాలు పారిపోతాయి. కాబట్టి ఆ దేవుని యొక్క నామం ఏంటో మనము ఎరిగిన వారిగా మనం ఉండాలి, ఎరిగిన వారిగా. ఇంకొకటండి, భయభక్తులు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా ఆయన నామమును, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము, మలాకీ 3:16 ఒకసారి చూడండి. మలాకీ 3, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము దేవునికి స్తోత్రం. జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. హల్లెలూయా. ఆశీర్వాదపు తలుపులు తెరుస్తారు, రక్షణ ఇస్తారు, దెయ్యాలు పారిపోతే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో పేరుండుట మంచిదే. దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే ఆయన నామములో భయభక్తులు కలిగి ఉంటాయి. హల్లెలూయా. జీవగ్రంథంలో నీ పేరు రాసేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నామంలో ఉన్న శక్తి, ఆయన నామంలో ఉన్న బలం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే, స్మరించడం మీన్స్ ఉచ్చరిస్తే బలశాలురు అయిపోతావు అంతే. దేవుని నీకు తెలిసింది కొద్దిగానే ప్రకటన గ్రంథ ప్రకారం, కానీ ఆ బలాన్ని నువ్వు వింటూ ఉంటే, స్మరిస్తూ ఉంటే ఆ బలం వచ్చేస్తుంది. జీవగ్రంథంలోకి నీ పేరు వెళ్ళిపోద్ది. అంత గొప్ప నామము యేసుక్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామము. ఆ నామములో దేవుని కృప, దేవుని మహాకృప. ఒక నామాన్ని మనం ధ్యానించుకుని రేపు వచ్చే మరలా బేస్తవారం గురువారం నుంచి మిగతా నామాల్లోనికి కనీసం ఒక్కొక్క గురువారం ఒక 5 నామాలు ధ్యానించేటట్టుగా మనం ఉందామండి. ఒక 5 నామాలు. ఈ దినానికి మాత్రం ఒకటి అవకాశం ఉంటే రెండోది కూడా చూద్దాం. మొదటి నామం, మొదటిది నాకు చాలా ఇష్టమైంది కాబట్టి దీన్ని మొదట పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడని నేను పరవశిస్తానో అంతకు మించిన ఈ నామం అంటే నాకు భలే ఇష్టం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. మొదటి పేరు, మొదటి గుణలక్షణం, మొదటి నామం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. అందువలన దైవ కృప కలిగి ఉందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలయనగా దహించు అగ్ని అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడుకున్న మొదటి పేరు దహించు అగ్ని. దహించు అగ్ని, కన్జ్యూమింగ్ ఫైర్ అంటాం. దహించు అగ్ని. ఆ దహించు అగ్ని అయిన దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఆయనకి ఇష్టమైన సేవ చేయాలి. ఆయనకి ఇష్టమైన సేవ ఎట్లా చేస్తావు? ఆయన ఏంటో తెలిస్తే కదా. అందుకని చెప్తున్నాను, నేను దహించు అగ్ని అయిన దేవుడను. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట ఉంటుందండి. దహించు అగ్ని. రాసి పెట్టుకుందాం అండి, గుండెల మీద రాసుకుందాం ఈ మాట. మన దేవుడు దహించే అగ్ని. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడినైన యెహోవాగు నేను రోషం కలిగిన దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడినైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపవారిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా. చాలండి, చాలు. ఎంత రోషంగా నేను చెప్పాను. నేను చదవటం కూడా అంతే బాగా చదివారు. దేవునికి స్తోత్రం. మన దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. ఏమండి, ఆ దహించు అగ్ని అయిన దేవుని దగ్గర, అందుకే కోరా కుమారులు అంటారు కదా, దేవా నీ బలిపీఠమునొద్ద కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే అవును నీ ముందర దాటిపోతున్నాడు. నేడు నీవు తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం అండి. ఆ దేవుడు దహించు అగ్నిగా మన ముందర దాటిపోతాడు. ఆ దహించు అగ్ని అయిన దేవుడు కోరా కుమారులు చెప్పినట్టు
ఆ బలిపీఠం దగ్గర మనలాంటి పిచ్చుకలకు స్థలం ఇచ్చాడు. ఆ దహించు అగ్ని అయిన దేవుడు ఆ 3వ వచనంలో రాసిన మాట మన ముందర నడిచి వెళ్తుంటాడండి. ఇప్పుడు పృథ్వీ గారు వెళ్తూ ఉంటే ఆయన కారు మీద వెళ్తున్నారు, బండి మీద వెళ్తున్నారు. ఆయన వెళ్తూ ఉంటే ఆయన ముందు ఎవరు వెళ్తారట? అబ్బబ్బబ్బే, దహించు అగ్ని. ఆయన గుణలక్షణాలలో ఒక లక్షణం దహించు అగ్ని. ఇప్పుడు ఈయన వెళ్తున్నారు, ఈయన ముందు అగ్ని వెళ్ళిపోతుంది అని అంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక మినిస్టర్ వచ్చినప్పుడు సెక్యూరిటీ ముందు వెళ్తారు. ఆ సెక్యూరిటీ ముందు వెళ్తా ఏం చేస్తారు? ఆ పోలీసు వాళ్ళు ఆ వెళ్తున్న కారు అద్దాల్లో నుంచి బయటికి చేతులు పెట్టి ఇటు వెళ్ళిపో ఇటు తెగ ఊపేస్తుంటారు చేతులు. ఇప్పుడు అదే దేవుడు మన ముందు దహించి అగ్నిగా ముందు వెళ్తున్నాడు. ఏమన్నా మనకు అపాయం కానీ, కష్టం కానీ, నష్టం కానీ, నిష్ఠూరం కానీ, దురాత్మ కానీ, ఆ ఆత్మ ఈ ఆత్మ ఏమైనా అడ్డు నిలబడతాయండి? మన దేవుడు మన దహించు అగ్నిగా మన ముందెళ్తూ మన మార్గములను సరళం చేయునుగాక. మన ముందు వెళ్ళిపోతుంటాడు అంతే. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎంత నీకంటే బలమైన శత్రువు నీ ఎదురుగొండి ఇటు వస్తాడరా ఈయన వేసేద్దాం అనుకుని నీ ముందున్నా, అంతకంటే బలవంతుడైన దేవుడు, లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడైన మన దేవుడు మనకంటే ముందెళుతూ మన మార్గములను సరళం చేస్తాడు. హల్లెలూయా. ఆయన అగ్నికి 97వ కీర్తన 5వ వచనం ఒకసారి చూడండి. 97వ కీర్తన 5వ వచనం. అబ్బా, పర్వతాలు కరిగిపోతాయండి. ఆయన దహించు అగ్నిగా మనం ముందే వెళ్తుంటే ఆ సర్వలోకనాథుని సన్నిధిని, ఆ అగ్ని దగ్గర ఏమైపోద్దట? పర్వతాలు మైను. ఇక నీ రోగం ఎంత, ఆర్థిక ఇబ్బంది ఎంత, కుటుంబ సమస్యలు ఎంత, మనకున్న రకరకాల పరిస్థితులు ఎంత, పర్వతాలే మైనులా కరిగిపోతే ఇదంతా ఎంత అండి? ఇంకా చిన్న అగ్ని, ఒక అగ్గి పుల్ల అడవిని కాల్చేస్తుంది. ఆయన దహించు అగ్ని. ఇక ఈ పర్వతాలే మైనమైపోతే మన సమస్యలు ఏమాత్రం? ఆ దహించు, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ దహించు అగ్నిలో ఉన్న ఆ క్వాలిటీ ఏంటో మన హృదయానికి తెలిస్తే మనం నిలబడి, ప్రభువా నువ్వు దహించు అగ్ని అన్నప్పుడు హృదయం కరిగిపోద్దండి. ఒకవేళ ఇంకా అగ్ని గురించి తెలుసుకోవాలంటే సింపుల్ మాట ఒకటే, గ్యాస్ స్టవ్ వెలిగించి చేయబెట్టయితే అర్థమైపోద్ది. అంత గ్యాస్ స్టవ్కే చెయ్యి కాలిపోయే శక్తినిస్తే ఆ దహించి అగ్ని వెళ్ళిపోతూ ఉంటే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే గారి దగ్గర ఆ అగ్ని మండుతుంటే పొద కాలిపోలేదు. అది దేవుని కెపాసిటీ. అసలు ఎలా వర్ణిస్తాం? చిన్న అగ్నే అడవిని కాల్చేస్తే అంత పెద్ద మంట అది మండుతుంది కానీ పొద కాలిపోలేదు. ఏమండి? ఆ అగ్ని మనల్ని ఆవరించి మనం వెళ్తూ ఉంటే శత్రువులకి అగ్ని కనపడుతుంది, మనం మాత్రం సురక్షితంగా ఉంటాం. అంత గొప్ప నామము కలిగిన గొప్ప దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు మన దేవుడు. ఆ అగ్నిలో మనం ముందు వెళ్ళటమే కాదు, ఇప్పుడు సందర్భానుసారంగా చెప్పుకుంటున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం వచ్చేసరికి అగ్ని అయిన దేవుడు ఆ అగ్నిలో నుంచి మనతో మాట్లాడతాడు. ఆయన మన ముందు వెళ్తూ ఉంటాడు. పృథ్వీ గారు ఏంటి సంగతి అని అంటే, ఏముంది ప్రభువా, నీ నామం ఎంత గొప్పది ప్రభువా, ఈ మాటలు వచ్చేస్తాయండి ఆటోమేటిక్. ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మనం అలా సంభాషించుకుంటూ వెళ్తూ ఉంటే, ఆయన ముందు వెళ్తూ ఉంటే ఒకసారి ఊహించుకోండి మీరు. ఆ అగ్ని అయిన దేవుడు పృథ్వీ గారు ఏంటనంటే, ఏముంది ప్రభువా, చెప్పు ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పు ప్రభువా. ఈ మాట తప్ప ఇంకో మాట రాదు. ఏమండి? అంత గొప్ప దేవుడు మన ముందు వెళ్తూ ఉంటాడు. ఆ జనాలందరికీ ఏం కనపడతా ఉంటుంది? అగ్ని కనపడుతూ ఉంటుంది. లోపల ఉన్న పృథ్వీ గారు కనపడరు. ఏమండి? మన ఇద్దరు మాత్రం, పృథ్వీ గారు అగ్ని మాత్రం, దేవుడు మాత్రం మాట్లాడుకుంటూ ఉంటారు. ఎదుటోళ్ళకి శత్రువులందరికీ అగ్నే కనపడుతుంది. ఏంటారు బాబు, పృథ్వీ వస్తున్నాడు అనుకున్నాం, కారు పృథ్వీదే, పృథ్వీ ఎక్కడున్నాడు, కారు వెళ్ళిపోతుందని పిచ్చెక్కిపోద్ది వాడికి. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు అగ్నిలోనే ఉన్నారు. బంధకాలు తెగిపోయినాయి, కానీ అగ్ని మాత్రం వారిని ఏం చేయలేదు. ఎందుకంటే నెబుకద్నెజరు సృష్టించిన అగ్ని కొలిమి అది కొంతవరకే. కొన్ని వేవేల రెట్ల అగ్ని ఆ లోపల వారికి దగ్గరికి వచ్చేసింది. ఇంకేమాత్రం? ఏమండి? నక్కొచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంది అనుకోండి, సింహమే మన దగ్గరికి వచ్చేస్తే నక్క ఎక్కడ ఉంటుంది? ఇంకా అంత పెద్ద 7 అంతలు కాదు, 70 అంతలు చేసినా అది ఇంచుమించు 7, అంటే నేను పరిమితి చెప్పట్లేదు, అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి. ఒకవేళ నెబుకద్నెజరు చేసింది ఏంటి? 7 అంతలు రెట్టింపు చేశాడు. 7,000 అంతల అగ్ని దగ్గరికి వచ్చేసింది. అయ్యా, 7 అంతల అగ్ని ఏం చేస్తుందండి? నీకెంత శ్రమ ఉన్నా వాటన్నిటినీ
నిర్మూలించగలిగిన గొప్ప దేవుడు. గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మనతోనే ఉంటాడు. మనకున్న బంధకాలు తీసేస్తాడు, మన మార్గంలో సరళం చేస్తాడు, మనకు విరోధులు లేకుండా చేస్తాడు. అది దహించే అగ్ని యొక్క గొప్పతనం. ప్రవక్తలందరిలో అగ్ని ప్రవక్త ఒక ఆయన ఉన్నారు, ఏలియా గారు. 850 మంది ప్రవక్తలు, 450 మంది ముఖ్య ప్రవక్తలు అన్య ప్రవక్తలు ఎదురుగుండా ఉంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడు అంతే. ప్రభువా, ఇది నాయన పరిస్థితి, నాయన ఇదిగో కందకం తవ్వాం, నీళ్లు పోసాం, ఆవును వధించి ఇక్కడ పెట్టాను, తర్వాత నువ్వు ప్రార్థన చేసి నీ దహించు, అగ్నిని పంపించి దీన్ని దహించాలి అని ప్రార్థన చేస్తున్నాడు అంతే. ఇంక పూర్తి కాల. ఒకవేళ అగ్ని దిగొచ్చేస్తే మారణ హోమమే జరుగుతుంది అక్కడ. తర్వాత యెహోవా దేవుడనే స్వరమే వినపడుతుంది. ప్రార్థన ముగియక ముందే దేవుడు అగ్నిగా దిగొచ్చి శత్రువులందరి ఎదుట ఆ రారాజైన దేవుడు ఏలియాని రాజుని చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఆ దహించే అగ్ని మనం ఒంటరిగా ఏలియా ఒక్కడే ఉన్నాడు అనుకుంటాం కానండి, అగ్ని ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును. మనం ఏం ప్రార్థన చేస్తున్నాము, ఏ శత్రువు కోసం చేస్తున్నాము? కాకపోతే శత్రువులు నిర్మూలన చేయాలని ఆయన ప్రార్థన చేయలేదు. యెహోవాయే దేవుడు అని ఆ దేశం ఎలుగెత్తి చాటాలని ప్రార్థన చేశాడు. దేవుడు వచ్చి నిలబడ్డాడు. ఒక్కడు రాలేదు. 7,000 మంది ఉన్నా ఒక్కళ్ళు రాలేదు. కాబట్టి దీన్ని బట్టి దహించే అగ్ని అయిన దేవుడు మనతో పాటు ఉంటారు. మన మార్గాలను సరళం చేస్తారు, మన బంధకాలను తీసేస్తారు. ఆయనను మహిమపరిచేంత కృప మనకు అనుగ్రహిస్తారు. అందుకనే పేతురు గారు అంటారండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం సార్ చూడండి. ఎగరు 1 పేతురు 4:2 అన్నానా? 4:12. ప్రియులారా, మిమ్ములను శోధించుటకు మీకు కలుగుచున్న అది అగ్ని వంటి మహాశ్రమలు మీకేదో వింత సంభవిస్తున్నట్టుగా మీరు అక్కర్లా. ఎందుకంటే మీకు వచ్చే అగ్ని వంటి శ్రమలు అనుకో, దాన్ని మింగేసే అగ్ని మన దేవుడు. దేవునికి స్తోత్రం. మనకి ఎన్ని అగ్ని వంటి శ్రమ. ఇప్పుడు పద్మ చెల్లెమ్మ ఒక మాట చెప్పారు, ఆవిడికి అది అగ్ని శ్రమ. ఆ అగ్ని శ్రమను మింగేసే అగ్ని మన దేవుడు. దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమండి? కాబట్టి మనం దహించు అగ్ని అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఆయన మార్గాలను సరళం చేస్తారు, బంధకాలు తెంచేస్తారు. మన దేవుని పక్షాన్ని నిలబడి ప్రార్థన చేస్తే దేవుణ్ణి నామమును మహిమపరుచుకున్నట్టుగా అగ్నిగా దిగొస్తారు. తర్వాత ఆఖరి మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. 104వ కీర్తన 4వ వచనం. మనం దేవుని నామాన్ని తెలుసుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తారు? వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను అక్కడ మూల వాక్యంలో ఏమన్నా ఉందండి? 1-2 సేవకులను అగ్ని జ్వాలలు. ఇప్పుడు మనందరం ఎవరు? దేవుని సేవకులము. మనల్ని దేవుడు ఎలా చేస్తాడు? దేవునికి స్తోత్రం. నువ్వు దహించి అగ్నితో సహవాసం చేస్తే మనం అగ్ని జ్వాలలం అయిపోతాం. ఏమండి? కాబట్టి ఆ దహించు అగ్ని అయిన ఆ మొదటి నామాన్ని మనం అనుభవిద్దాం, మనం తెలుసుకుందాం. అగ్నిజ్వాలలుగా మనం మారదాం. అగ్నిజ్వాలలుగా. పెద్ద అగ్నిజ్వాలి మన ముందు వెళ్ళిపోతుంది అనుకోండి, మనం చిన్న పిల్ల అగ్నిజ్వాలం అనమాట. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే నా ప్యాంట్ అట్టుకుని ట్విన్నమ్మ వచ్చేస్తుంటుంది. ఇప్పుడు దేవుడు అలాగే అగ్నిజ్వాలగా మండుచు ప్రకాశించుతున్న అగ్నిగా ఆయన వెళ్ళిపోతూ ఉంటే, దహించు అగ్నిగా మనం వెళ్తూ ఉంటే చిన్న అగ్ని సెగగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటే మనం అనేక మందిని ఈ అగ్నిజ్వాల ఆకర్షిస్తూ ఉంటుంది. దేవుని కృప, దేవుడు అట్టి పరిచారకులుగా మనల్ని చేసి, మనందరికీ బాగా తెలిసింది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రతి ఒక్కరి మీదకి ఆ దహించు అగ్ని ఒక్కొక్క అగ్ని నాలుక వారిని తాకగా మరి ఏమైపోయారండి? భూదిగంతములను తలకిందులు చేసేవారికి అయిపోయారు. మన దేవుడు దహించే అగ్ని కదా. 120 మంది 10 రోజులు ఏకాత్మతో, ఏక మనసుతో, ఏక హృదయంతో అక్కడ దేవునికి స్తోత్రాలు చెల్లించుచుండగా అగ్ని జ్వాలల నాల్కల వంటివి వారి మీదకు దిగిరాగా వారందరూ అప్పటి వరకు పిరికోళ్ళు, భయపడేవాళ్ళు, అనుమానస్తులు అందరూ షేప్ మారిపోయి దేవుని సేవకులు అయిపోయారు. భూలోకమును 12 మంది తలకిందులు చేసేశారు. అదే దేవుడు నిన్న నేడు నిరంతరం మారని గొప్ప దేవుడు. ఆ దేవుని నామములలో మొదటి నామం దహించు అగ్ని అయిన దేవుడు. దహించు అగ్ని అయిన దేవుడు.
ఈ నామాన్ని ధ్యానిద్దామండి, ఈ నామాన్ని ఉచ్చరిద్దామండి, ఈ నామాన్ని పట్టుకుందామండి. ఇది యథార్థమైనది, ఉత్తమమైనది. ఈ అగ్నిని మనం స్తుతించుటకు మనం ఆరోపించాలి. స్తుతించుట మంచిది, ఇది ప్రభావం కలిగింది కనుక. మరలా గురువారం వరకు ఇంకొక నామం చెప్పేంత వరకు ఈ దహించు అగ్ని అయినది ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని అగ్నిని పొందుకున్న వారమై అనేక మందికి వెలుగుగా ఉందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.